రామాయణంలో మండోదరి ఒక మహోన్నతమైన స్త్రీమూర్తి పాత్ర. ఆమె మహా సౌందర్యవతి, అంతకు మించి గుణవతి, మహోదాత్త వ్యక్తిత్వ శోభావతి. వీటన్నిటికీ మించి ఆమె మహాపతివ్రతలలో ఒక ఆమె. ఆమె తండ్రి దానవరాజు మయుడు, ఆమె తల్లి అప్సరస హేమ. పూర్వమున కశ్యప ప్రజాపతి దానవులకు మయుడు అను కుమారుడు జన్మించాడు. దేవలోకంలో జరిగిన నర్తకిమండల నృత్యమును తొలగించుటకై మయుడు దేవలోకమునకు పోయి హేమ అను అప్సరస్సును ప్రేమించి వివాహం చేసుకున్నాడు. హేమ మయులు ఇరువురు ఒకరియందు మరొకరికి అనురాగముతో హేమపురి అనే పట్టణమును నిర్మించుకుని వారి జీవనము గడుపుతుంటున్నారు. వారి ఇరువురి సంతానమే మాయావి దుందుభిలు. కానీ వారికి స్త్రీ సంతతి లేని లోటుగా మిగిలిపోయింది. మయుడు స్త్రీ సంతానము కొరకు శివుని గురించి హిమాలయంలో ఘోరతపము గావించినాడు. అదే సమయమున మధుర అను అప్సరస సోమవార వ్రతము అను వ్రతమును ముగించి కైలాసమున ఉన్న శివపార్వతులకు తన కృతజ్ఞత తెలుపుకుంటూ వెళ్ళెను. కానీ పార్వతి తన కుమారుని జన్మదిన వేడుకలకు వెళ్ళినది. పార్వతి పతిసన్నిధిని చేరు సమయమున మధుర వక్షస్థలం పైన విభూతి రేఖ ఛాయలను చూచి తన పతితో లైంగిక సంబంధం పొందినదని భ్రమించి కోపావేశమున మధురను 12 సంవత్సరముల బావిలో కప్పగా జీవించమని శపించింది. శాపానంతరము ఆమె ఒక అతరూప సౌందర్యవతిగా బాలికగా తపమాచరించుచున్న మయుడు హేమలకు లభించినది. వారు ఆమెకు మండోదరి అని నామకరణము చేసి అల్లారముద్దుగా పెంచుకుంటున్నారు. మండోదరి యుక్త వయసు రాగానే ఆమెలోని అభిజాత్యానికి, అందానికి, గుణానికి, అభిరుచికి, ఐశ్వర్యానికి తగిన భర్తను చేపట్టాలని కలలు కంటున్నది. మయుడు కూడా ఆమెకు తగిన వరుని కొరకు అన్వేషించ బయలుదేరినాడు. మండోదరిని కూడా వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఒకనాడు మండోదరి మైలు ఒక దట్టమైన అడవి మార్గం వెళుతూ ఉండగా మండోదరికి ఎడమకన ఎదిరింది. చెట్టు మీద గువ్వల జంట కూసినది. ఇది ఒక శుభశకనం. చెట్టంత మనిషి నొసట విభూతి రేఖలు, చెవులకు రత్నకుండలాలు, శిరస్సున రత్నకిరీటము, బాహుబల స్ఫూర్తి, బ్రహ్మతేజస్సు చేత ధనస్సు గల వ్యక్తిని చూచి మయుడు చూచి ఆశ్చర్యచకితుడైనాడు. మండోదరి సిగ్గుపడ్డది. ఆమె వాలుగంట మహావీరుని రూపలావణ్యాలను యవ్వన శోభను తిలకించింది. ఔన్నత్యమహిమను ఊహించుకుని తండ్రి పక్కకు చేరి ఒరిగి నిల్చున్నది. వచ్చిన వ్యక్తి మయను గూర్చి, అతని తనయ వరాన్వేషణ గూర్చి తెలుసుకున్నవాడే తన గూర్చి కుబేరుని కైలాసమునకు పారద్రోలి లంకలో రాక్షస సామ్రాజ్యం సుస్థిరంగా స్థాపించి అటు విజయోత్సవం ఇటు చెల్లెలు వివాహోత్సవం జరిపించి విలాసంగా వేటాడవచ్చిన రాక్షసరాజ్య చక్రవర్తి, పులస్య బ్రహ్మపౌత్రుడు, విశ్రావస బ్రహ్మపుత్రుడు, దశకంధర నామధేయుడనని దీన గంభీర స్వరంతో సమాధానం చెప్పేసరికి మయుడికి నోట మాట రాలేదు. మండోదరి, దశకంధరులు ఒకరినొకరు చూచుకున్నారు. మయుడు ఇద్దరు చూపులు అర్థం చేసుకున్నాడు. సశాస్త్రీయంగా వేదోక్త విధిగా మండోదరి దశకంధరుల వివాహం కావించి మయుడు తాను తపస్సు చేసి సంపాదించిన శక్తి ఆయుధాన్ని కూడా అల్లునికి అప్పగించి ఆశీర్వదించాడు. మండోదరికి లంకేశ్వరుని అర్ధాంగి అయినది. లంకా మహాసామ్రాజ్య పట్టమహిషి అయింది. జీవితంలో అనేక భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను అనుభవించింది. మగని విజయోత్సవాలు చూసింది. మహానందాన్ని పొందింది. పతిదేవునికి బలపరాక్రమాలను ప్రశంసించింది. మేఘనాథ, అతికాయ, అక్షయ్ కుమార్ లాంటి మహావీరులను కన్న తల్లి మండోదరి. ఈ దశలో దశకంఠుడు కాముకుడయ్యాడు. పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడు. అతని స్వభావంలో వేరుపురుగు పుట్టినది. అది ఎంతటి మహావృక్షానైనా భూగర్భంలో కలిసిపోయేటట్లు చేస్తుంది. దశకంఠుడి జీవితానికి చెడపట్టింది. రావణుడు వేదవతిని వేధించినాడు. శాపగ్రస్తుడైనాడు. దేవగంధర్వ కన్యలను అపహరించినాడు. శాపగ్రస్తుడైనాడు. రమ్మను మానభంగం చేసినాడు. శాపగ్రస్తుడైనాడు. పుంజిక స్థలను బట్టి బాధించినాడు. శాపగ్రస్తుడైనాడు. ఎందరెందరో పతివ్రతలను బలాత్కరించినాడు. శాపగ్రస్తుడైనాడు. మండోదరి ఎప్పటికప్పుడు భర్త స్థితికి బాధపడుతూనే ఉన్నది. ఎన్నోసార్లు దశకంధరునికి హితబోధ చేసింది కానీ ప్రయోజనం శూన్యం. ఏ ముహూర్తాన సీతాపహరణం జరిగినదో లంకలో అన్ని అపశకునములే. మండోదరి లోపల కుమిలిపోయింది. ప్రియపుత్రుడు గెలిచాడని శుభవార్త తెచ్చినాడు. ఆ ఆనందంలో తనను ముంచి తెలిచాడు. మండోదరి సీత పాతివృత్యాన్ని గురించి ప్రస్తావించదనని అనుకున్నది. పతిదేవుని ఆనంద పారవస్యాన్ని చూచి ఆమె ఏమీ అనలేకపోయింది. మరునాడు
మరునాడే ఇంద్రజిత్ మరణించాడు. రావణుడు వచ్చి కళ్ళనీళ్లు తుడిచాడు. విధి బలీయమని కానున్నది కాకమానదని మండోదరి గుండె రాయి చేసుకున్నది. ఆ రాత్రి అన్ని దుస్వప్నాలే. మరునాడు లంకాధీశుడు రావణుడు వీరమరణం పొందాడనే వార్త విన్నది. మౌన ధీర గంభీర శోకమూర్తి ఏకాఏకి యుద్ధభూమికి తరలి వెళ్ళింది. మండోదరి మూర్తిభవించిన శోకదేవతలా ముందుకు నడిచింది. అంత శోకంలోనూ ఆమె ఎంతో ఉదాత్తముగా ఉంది. రక్తసిక్తమైన రావణుని ఎదమీద వాలింది. ఎంతగానో విలపించింది. మండోదరి రావణుని తలను తన చేతిలోకి తీసుకుని, రావణుని ముఖం ఒక పాడుపడిన రాజసౌధంలా ఉన్నది. మండోదరి తన భర్తను బలిగొన్న రామచంద్రుని ఏమీ అనలేదు. అన్నను వదిలి ఆ రామచంద్రుని ఆశ్రయించిన విభీషణుని ఏమీ నిందించలేదు. రాముడు సామాన్యమైన మానవపుత్రుడు కాదు. కరదూషణాదుల వధతోనే రాముడు మానవ రూపం ధరించి వచ్చిన రాక్షసాంతకుడు మహావిష్ణువు అని తేలిపోయింది. అందుచేతనే రావణుని వధించగలిగినాడు. కాకుంటే ఆ పని ఎవరికి సాధ్యము? పతివ్రత సీత శోకం వ్యర్థం కాదు. సీత మహాపతివ్రత. సుకృత ఫల సుఖం, దుష్కృత ఫల దుఃఖం. ఇది బలీయం. నా తండ్రి దానవరాజు మయుడు, నా భర్త రాక్షసేశ్వరుడు రావణుడు, నా పుత్రుడు మేఘనాథుడు మహావీరుడు. అయినా నాకు ఈ గతి పట్టిందని వాపోయింది. మండోదరి వివేకవతి. ఆమె సంఘానికి ధర్మానికి విలువనిచ్చే సామాజిక మనస్తత్వం గల స్త్రీమూర్తి. తన భర్తను మటుకు మార్చలేకపోయింది. రావణుడు చనిపోయినా జనజీవనంలో మండోదరి నిత్యసుమంగళి. రావణకాంక్ష అరనది. రామాయణంలో మండోదరి ఒక మహోదాత్త స్త్రీమూర్తి. మండోదరి మనోబలం, హృదయ వైశాల్యం,